నమస్కారం. మనతో పాటు నబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయ్ భాస్కర్ ఉన్నారు. అతను అగ్రికల్చర్ ఎంఎస్సీ చదివి నబార్డ్లో ఆల్ ఇండియా పోటీల్లో పరీక్షల్లో గెలిచి సక్సెస్ అయ్యి గ్రేడ్ 1 ఆఫీసర్గా చేరి ఈరోజు ఒక రాష్ట్రానికి నబార్డ్కి హెడ్గా అధిపతిగా ఉన్నారు. వారి విజయ ప్రస్థానం చాలా గొప్పది. అవన్నీ కూడా మనం తెలుసుకొని ఈనాటి యువతకి రేపటి యువతకి ఒక ప్రేరణగా, ఒక మోటివేషన్గా, ఒక ఇన్స్పైరింగ్గా ఎలా మలుచుకోవాలి జీవితాన్ని, విద్యా విధానాన్ని ఎలా చూడాలి, క్రమశిక్షణగా ఎలా ఎదగాలి, ఎదిగిన తర్వాత దేశానికి ఏ విధంగా ఉపయోగపడాలి, ఇవన్నీ కూడా ఉదయ్ భాస్కర్ గారి యొక్క విజయ యాత్రని మనం క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము వారి మాటల్లోనే. నమస్కారం. నమస్తే. మొత్తం మీ కుటుంబం అంతా కూడా నాకు తెలుసు కాబట్టి కేవలం క్రమశిక్షణ చదువును నమ్ముకొని ఎదిగారు. మీ అన్నయ్య బాలభాస్కర్ ఆయన ఐఎఫ్ఎస్ ఆల్ ఇండియా సర్వీసెస్లో ఆయన చాలా విదేశాల్లో చేశారు, అంబాసిడర్గా చేశారు. అలాగే మీరు అగ్రికల్చర్ బీఎస్సీ చదివి ఎంఎస్సీ చదివి ఒక ఉన్నతమైన సమాంతరమైన నబార్డులో ఒక ఉత్తమమైన అధికారిగా ఉంటూ సేవలు అందిస్తున్నారు కదా. మీ జీవితాన్ని సమీక్ష చేసుకుంటే మీకేమనిపిస్తుంది? అంటే మీరు చెప్పినట్టుగా మేము ఒక గ్రామీణ కుగ్రామంలో పుట్టి దాదాపు అంటే ఈ పొజిషన్కి రావడం అనేది అటు మా కృషి అంటే దేవుడు మమ్మల్ని ప్లస్ చేయడం అయితేనేమి దీనివల్ల సాధ్యమైందని అనుకుంటున్నాము. దానికి ఏంటంటే చిన్నప్పటి నుండి వ్యవసాయ కుటుంబం నుండి వచ్చి మా నాన్నగారు ఏం చదువుకోకపోయినా తర్వాత మా పెద్ద అన్నయ్య గారు మమ్మల్ని ముందుండి ఆయన ఇంజనీర్ అవడము మా కుటుంబంలో మొట్టమొదటిసారి. తర్వాత ఆయనతో పాటు నేను, తర్వాత మా అన్నయ్య ఐఎఫ్ఎస్ అన్నయ్య ఇద్దరం కూడా ఆయన దగ్గర ఉండి రకరకాల ఆయనకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నప్పుడు ఆయనతో పాటు రకరకాల జిల్లాలు, రకరకాల ప్రాంతాలు తిరగడం జరిగింది. ఆ విధంగా మాకు చదువుకోవటానికి మంచి స్కూల్స్లో కానీ మంచి ఎడ్యుకేషన్ కానీ అవకాశం లభించింది. అవకాశాన్ని వినియోగించుకొని దాదాపు చిన్నప్పటి నుండి కష్టపడి జీవితంలో ఏదో సాధిద్దాము అని చెప్పేసి ఒక పట్టుదలతో చదువుకోవడం జరిగింది. సో ఆ భాగంగానే అగ్రికల్చర్ అంటే 1984లో ఈవెన్ 8th నుండి 10th వరకు ఏపీ రెసిడెన్షియల్ గురుకుల విద్యాలయం అని అంటారు తాడికొండ. ఆ తాడికొండలో విద్యాభ్యాసం కంప్లీట్ చేసుకొని బాపట్ల మా అగ్రికల్చర్ కాలేజ్ అనేది ఓల్డెస్ట్ కాలేజీ. 1946లో బ్రిటిషర్స్ టైంలోనే వ్యవసాయ కళాశాల అనేది బాపట్లో స్థాపించడం జరిగింది. అందులో అంటే దాదాపు ఇంజనీర్ కాకుండా డాక్టరు దానికి వెళ్ళాలనుకున్నాము. కానీ వ్యవసాయము తర్వాత మా నాన్నగారు పెరిగిన వాతావరణము ఇవన్నీ చూసి మనము వ్యవసాయం సంబంధించిన చదువు చదివితే బాగుంటుంది, తర్వాత వ్యవసాయం అనేది మన దేశానికి పట్టుకొమ్మ, సో గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చెందాలి అని అంటే వ్యవసాయం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి సో దాదాపు సివిల్ సర్వీస్ కూడా రాసినప్పటికి కూడా ఈ అగ్రికల్చర్ అనేది ఇంపార్టెన్స్ వల్ల ఈ అగ్రికల్చర్ బీఎస్సీలో చేరి ఎంఎస్సీ అగ్రికల్చర్ వరకు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత పిహెచ్డి చేస్తూ ఈ నాబార్డ్ అనేది మేము చదువుకునేటప్పుడు కూడా ఈ నాబార్డ్ అనేది కొంత అవగాహన ఉంది. ఇది జాతీయ వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి బ్యాంకు. సో దీంట్లో ఉంటే మనం వ్యవసాయాన్ని కానీ ఇంకా ముందుకు తీసుకెళ్ళచ్చు అనే ఉద్దేశంతో ఈ నాబార్డ్ అనేది అపీర్ అయిపోయి డైరెక్ట్గా సెలెక్ట్ అయ్యి దాదాపు అసిస్టెంట్ మేనేజర్గా చేరి దాదాపు ఇక్కడ తెలంగాణ హెడ్ అంటే ఇదే హైయెస్ట్ చీఫ్ జనరల్ మేనేజర్ పొజిషన్లోకి రావడం జరిగింది. సో వీటన్నిటి మాకు చిన్నప్పుడు చదువు చెప్పిన విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు తర్వాత తోటి విద్యార్థులు వీళ్ళందరూ కూడా సహకారంతో తర్వాత ఇంతవరకు రావడం జరిగింది. సో అగ్రికల్చర్లో కూడా దాదాపు మాకు గొప్ప టీచర్సు అంటే ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు అని చెప్పేసి అందరికీ వారు అగ్రికల్చర్ మినిస్టర్ కూడా తర్వాత చేయడం జరిగింది. వాళ్ళందరి దగ్గర పాఠాలు నేర్చుకొని తర్వాత వాటి మీద మనకి సబ్జెక్ట్ మీద పట్టు సాధించడం జరిగింది. సో నాబార్డ్లో కూడా ఈ రకరకాల అంటే వేరే ప్రాంతాల్లో చేయడం జరిగింది.
మొట్టమొదటి కెరీర్ అనేది బెంగళూరు కర్ణాటక రీజనల్ ఆఫీసులో స్టార్ట్ చేసి అక్కడి నుండి తర్వాత ముంబై ప్రధాన కార్యాలయం నుండి జార్ఖండ్కి వెళ్ళడం జరిగింది. తర్వాత నాబార్డ్లో అన్నిటికన్నా మాకు ఎక్కువ ఎక్స్పోజర్ వచ్చేది డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ అంటారు. అది మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో నేను వరంగల్ 2009 నుండి దాదాపు 14-15 2014-15 వరకు 6 సంవత్సరాలు జిల్లా అధికారిగా పనిచేసి రకరకాల స్కీములు అంటే చిన్న సన్నకారు రైతులకు, తర్వాత గిరిజనాభివృద్ధి కార్యక్రమాలు, వాటర్ షెడ్ కార్యక్రమాలు, తర్వాత రైతు క్లబ్బులు ఏర్పాటు చేయడము, తర్వాత రైతు ఉత్పాదక సంస్థలు ఏర్పాటు చేయడము, తర్వాత ఆర్థిక అక్షరాస్యత కలుగు చేయడము, తర్వాత మహిళాభివృద్ధి కోసం అని చెప్పేసి బ్యాంకులతో ఎస్హెచ్జి గ్రూప్స్ని అనుసంధానం చేసి ఇలా రకరకాల నాబార్డు స్కీమ్స్, ప్రభుత్వ రంగ స్కీమ్స్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ రైతులకు అందుబాటులో చేయాలని చెప్పి వాటన్నిటిని కూడా ఎక్కువ అంటే రైతులతో మమేకమయ్యి అనేక కార్యక్రమాలు వాళ్ళకి తీసుకెళ్ళి వాటన్నిటిని కూడా రైతులకు లబ్ధి చేకూర్చేటట్టుగా చేయడం జరిగింది. అంటే ఓవరాల్గా చూసుకుంటే అంటే చాలామంది అంటే సివిల్ సర్వీస్కి వెళ్ళినప్పుడు కూడా ఉంటుంది అక్కడ. అంటే మనం డిస్ట్రిక్ట్ కలెక్టర్గా లేకపోతే ఒక పరిపాలన జిల్లాలో హెడ్గా వాళ్ళకి కూడా ఒక తృప్తి ఉంటుంది, అంటే మనం గ్రౌండ్ లెవెల్లో పనిచేసామనేది. నాబార్డ్లో కూడా దాదాపు అంటే వాళ్ళ కెరీర్ స్టార్టింగ్ దగ్గర నుండి కూడా మనం డైరెక్ట్గా ఆ రైతులు కానీ ఆ రైతులకి సహాయపడే సంస్థలు, అది సహకార బ్యాంకులు కావచ్చు, గ్రామీణ బ్యాంకులు కావచ్చు, వాణిజ్య బ్యాంకులు కావచ్చు, తర్వాత ఈ మా స్కీములన్నీ కూడా ఈ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సేవా సంస్థలు అంటాము, వాళ్ళ ద్వారా కూడా ఎక్కువ స్కీములు అనేది ఈ రైతులకి అనేది చేరవేయడం జరిగింది. ఇవి కాకుండా మనం యూనివర్సిటీ, కృషి విజ్ఞాన కేంద్ర ఇలాంటి వాటితో మేము అనుసంధానం చేసుకొని సో రైతులకి ఈ ప్రతి ఒక్క ఆదాయ వనరులు ఎలా పెరగాలి అనేది కొత్త స్కీములను కూడా రైతులకి చేసి అక్కడ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ మేనేజర్గా దాదాపు ప్రతి సంవత్సరం కూడా నేను బెస్ట్ ఆఫీసర్ అవార్డు అనేది తీసుకోవడము, అలానే మిగిలిన రకరకాల మళ్ళా చోట్ల పనిచేయనందువల్ల అక్కడ మంచి గుర్తింపు వచ్చేసి ఒక మంచి ఆఫీసర్గా కమిట్మెంట్తో చేస్తారని చెప్పేసి గుర్తించడం వల్ల త్వరితగతిన ప్రమోషన్స్ కూడా వచ్చేసి నాబార్డు సీజీఎం దాదాపు ఇక్కడ 2 సంవత్సరాల క్రితమే నాబార్డు సీజీఎంగా ప్రమోట్ అయ్యి దాదాపు 2 సంవత్సరాలు అక్కడ బాంబేలో పనిచేసి లాస్ట్ 1 ఇయర్ ఇక్కడ తెలంగాణ స్టేట్ చీఫ్గా కంటిన్యూ అవుతున్నాము. అంటే మీ అన్నయ్య ఉన్నత విద్యావంతుడు, అతను కూడా ఇద్దరు, ఆయన నుండి పెద్ద అన్నయ్య ఇంజనీరు బాలభాస్కర్ ఐఎఫ్ఎస్, వాళ్ళ దగ్గర నుంచి మీరు పొందిన ప్రేరణ ఏంటి, ఇన్స్పిరేషన్? నేను చదువుకునేటప్పుడు అన్నయ్య కూడా ఫస్ట్ ఎన్ఐటి, ఇప్పుడు ఆర్ఈసి ఒకప్పుడు రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేవాళ్ళు, వరంగల్లోనే అన్నయ్య బీటెక్ చదవడం అయితేనేమి అన్నయ్యకి ఏంటంటే మంచి ఎక్స్పోజర్ అక్కడ ఎన్ఐటి ఆర్ఈసిలో ఉన్నప్పుడు రకరకాల ఎక్స్పోజర్ ఉన్నందువల్ల ఈ యొక్క అంటే ఈ సివిల్ సర్వీసెస్ కానీ తర్వాత రేపు ప్రజలకు ఎలాంటి సేవ చేయొచ్చు అనే దాని మీద ఒక మంచి అవగాహన ఉంది. ఆయన ఇంజనీర్గా ఉద్యోగం వచ్చినప్పటికి కూడా ఇంజనీర్ కన్నా కూడా మనం సివిల్ సర్వెంట్గానే అయితే ఎక్కువ మనకి ప్రజలకి ఎక్కువ చేయూతనివ్వచ్చు అని చెప్పేసి ఆ ఇంజనీర్ ఉద్యోగాన్ని వదిలేసి మళ్ళీ హైదరాబాద్లో కూర్చొని సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యి ఇండియన్ ఫారిన్ సర్వీస్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆయన ప్రేరణతోనే నన్ను కూడా నువ్వు అగ్రికల్చరు మంచి చదువే కానీ ఇంకా ప్రజలకు చేరువ అవ్వాలంటే నీకు సివిల్ సర్వీస్ కూడా ఇంపార్టెంటు, అందుకని ఆయన ప్రేరణ తీసుకొని నేను కూడా సివిల్ సర్వీస్కి కూడా ప్రిపేర్ అయ్యి ఒక 3 సార్లు ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయ్యి ఒక నేరలో మిస్ అయిపోయింది. కానీ నాబార్డులో ఇప్పుడు నాకు అంటే దాదాపు నేను 32 ఏళ్ళ నుండి నాబార్డులో పనిచేస్తూ రకరకాల రైతులకి ఎలాంటి అవసరాలు ఉన్నప్పుడు చేయడం, గ్రామీణ అభివృద్ధికి తోడ్పడము, విలేజ్ గ్రామాలను అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది అంటారు. సో అలాంటి ప్రణాళికల్లో పాలు పంచుకోవడం కానీ
ఏ అయినా అంటే గవర్నమెంట్ అటు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ని కానీ ఇంప్లిమెంట్ చేయడం కానీ, తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలకి మౌలిక సదుపాయాలు పెంచే దిశగా వాటికి కొత్త కొత్త స్కీమ్స్ తయారు చేసి రైతులకు, అటు గ్రామాల అభివృద్ధికి, మహిళా సంఘాలకి వీళ్ళందరినీ కూడా నాబార్డ్లో భాగస్వామ్యం చేయడం జరిగింది. అమ్మ నాన్న ఇద్దరు నిరక్షరాస్యులు కదా, వాళ్ళని చదువుకోలేదు, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చారు కదా. సో నాన్నగారు ఏం చెప్పేవారు? ఆయన చదువుకోకపోయినా కానీ నాన్నగారి నుంచి మీరు పొందింది ఏంటి? మా నాన్నగారు అయితే మేము చదువుకునేటప్పుడు ఇంటర్మీడియట్ కానీ పొద్దున్నే అంటే క్రమశిక్షణ అవి అనేది నేర్పించారు. పొద్దున్నే లేచి మార్నింగు ఎర్లీగా లేచి 4 గంటలకు 5 గంటలకు లేచి చదువుకుంటే ఆ మెమరీ ఎక్కువగా పెరుగుతుందని చెప్పేసి ఆ ఎంకరేజ్మెంట్ ఇవ్వడం జరిగేది. తర్వాత ఎప్పుడు కూడా అంటే చదువుకోండి అనేది ఎక్కువ నేను బయటికి వెళ్లకుండా కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చదువు మీద పెట్టాలని చెప్పేసి ముందు నుండి ఆ ప్రోత్సాహము ఇచ్చినందువల్ల మేము కూడా వారి డైరెక్షన్స్ ఫాలో అవ్వడము, తర్వాత సిన్సియర్గా ఉండము, తర్వాత ఏదైతే స్కూల్లో చెప్పింది వచ్చింది మళ్ళీ వెంటనే దాన్ని మెమరైజ్ చేసుకొని నోట్స్ రాసుకొని ఆ విధంగా కష్టపడి ముందుకు రావడం జరిగింది. తాడికొండ రెసిడెన్షియల్ స్కూల్ అంటే మెరిట్ ఉంటే కానీ అప్పుడు సీట్లు వచ్చేవి కాదు. నాగార్జున సాగర్ రెసిడెన్షియల్ కాలేజ్ కానీ, తాడికొండ కానీ, అలాగే కర్నూలు సిల్వర్ జూబ్లీ కానీ ఇవన్నీ కూడా మెరిట్ వాళ్ళకే సీట్లు ఇచ్చేవాళ్ళు. సో అలా మెరిట్ మీరు సంపాదించడం వెనకాల మీ సొంత ప్రేరణ ఏమైనా ఉందా? మీ పట్టుదల ఏమైనా ఉందా? అప్పుడు గురుకుల విద్యాలయం అంటే తాడికొండకి దాదాపు 7 రాష్ట్రాలకి ఒకే పరీక్ష, ఎంట్రన్స్ పరీక్ష ఉండేది. సో అప్పుడు నేను జగ్గైపేటలో చదువుతున్నప్పుడు మా బాలభాస్కర్ అన్నగారు ఆ ప్రోత్సాహం ఇచ్చి, నువ్వు ఈ గురుకుల పాఠశాల తాడికొండకు కానీ వెళ్తే నీ కెరీర్ అనేది ఇంకా ఉందో అంటే అక్కడ 7 రాష్ట్రాల నుండి బాగా చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్ రాస్తారు. ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయితే వాళ్ళందరితో నీకు ఇంటరాక్షన్ అనేది పెరుగుతుందని చెప్పేసి నా వెనుక ఉండి ఈ గురుకుల విద్యాలయానికి అప్లై చేసుకునేటట్టు, తర్వాత అక్కడ సీటు వచ్చి ఆ తర్వాత సహాయ సహకారాలు అందించి 10th క్లాస్ వరకు అక్కడే కష్టపడి చదువుకునేటట్టుగా వాళ్ళు అన్నయ్యతో పాటు మా పెద్ద అన్నయ్య గారు, అలానే మా బాలభాస్కర్ అన్నయ్య గారు ఇద్దరు కూడా సహకారంతో నేను ముందుకు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఈ నబార్డు ఫౌండర్ చైర్మన్ రామకృష్ణయ్య గారు, మాచవరం రామకృష్ణయ్య గారు, ఎం రామకృష్ణయ్య గారు ఐఏఎస్, ఆయన నబార్డు ఫౌండర్. ఆయనది కూడా అక్కడ కావలి దగ్గరే, మీది కూడా కావలి దగ్గరే కదా. రామకృష్ణయ్య గారు ఆయన తలుచుకుంటే మీకు ఏమనిపిస్తుంది? రామకృష్ణయ్య గారు మాకు అంటే నబార్డుకి అందరికీ ఫౌండర్ చైర్మన్ గారు. అంటే మొట్టమొదటిసారి నబార్డుకి దిశానిర్దేశం చేసిన వాళ్ళు ఎవరు అని అంటే వారి ద్వారానే. అంటే నాబార్డ్ అనేది ఒక సపరేటు గ్రామీణ అభివృద్ధికి ఒక ప్రత్యేకమైనటువంటి బ్యాంక్ ఏర్పాటు చేసినప్పుడు ఆ నాబార్డు ముందు ఎటువంటి లక్ష్యాలతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి మాకు ఆ యొక్క విజన్ కానీ, తర్వాత మాకు నాబార్డు మ్యాండేట్ గ్రామీణ అభివృద్ధికి ఫ్యూచర్లో ఈ నాబార్డు ఈ ప్రముఖ పాత్ర పోషించాలని చెప్పేసి నాబార్డుకి అప్పుడున్నటువంటి స్టాఫ్ వాళ్ళందరికీ కూడా ఒక ప్రేరణలాగా నిలిచారు. ఆ ప్రేరణతోనే ఆ యొక్క దిశానిర్దేశం అనేది ఆ తర్వాత నాబార్డులో పనిచేసి వారి దగ్గర నుండి అనుభవం పొందిన వాళ్ళు మాకు చెప్పి నాబార్డులో మనం ఎలా ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే దాంట్లో కంపల్సరీగా వారి పాత్ర అనేది వాళ్ళ దిశానిర్దేశం వల్లనే ఇప్పుడు కూడా నాబార్డు మనకి రైతులకి అందరికీ దగ్గరయ్యి ఇంకా మనము దేశాభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించేటట్టుగా చేస్తుంది. మీరు ఇంటర్మీడియట్, జూనియర్ ఇంటర్ దశలోనే మీ పక్కన మీ బి ఉదయ భాస్కర్, AJBSC అని రాసుకునేవారట కదా, అది ఎలా జరిగింది? అది ఆ థాట్ ఎలా వచ్చింది? అంటే అది మా అన్నగారు బాలభాస్కర్ గారు, ఆయన కూడా చదువుకునేటప్పుడు బి బాలభాస్కర్ IAS అలా రాసుకుంటూ ఉండేవాళ్ళు. సో ఆయనకేమో IAS అలా చదవాలనే కోరిక ఉండేది. తర్వాత మనం గ్రామీణ నేపథ్యం నుండి వచ్చాం కాబట్టి తర్వాత వ్యవసాయానికి కూడా అంటే వ్యవసాయం ఈ లోపల బాపట్ల అగ్రికల్చర్ కాలేజీ ఇలాంటి చోట్ల ఆ గుంటూరు పరిసర ప్రాంతాల్లో తాడికొండలో చదివినందువల్ల ఆ కాలేజీ గురించి కొంత అవగాహన ఉంది. ఇంటర్మీడియట్ అవ్వగానే అగ్రికల్చరుకి వెళ్ళొచ్చు అనేది దాదాపు ఆ చిన్నప్పుండే ఆ ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కూడా AGBSC AGMSC అనేది రాసుకుంటూ
అనుకోకుండా మరి నేను సివిల్ సర్వీస్కి తర్వాత వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పటికీ కూడా అగ్రికల్చర్లో సీట్ రావడం, అప్పుడు మెరిట్ బేసిస్ ఎంట్రన్స్, మెడికల్కి సపరేట్ ఎంట్రన్స్ ఉండేది, అగ్రికల్చరు మెరిట్ మీద అంటే ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగా తీసుకునేవాళ్ళు. ఆ మెరిట్ ఛానల్లో అగ్రికల్చర్ సెలెక్ట్ అవ్వడము, బాపట్ల కాలేజీలో చేరడం జరిగింది. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ గురించి కూడా ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. మీరేమో నాకు తెలిసి ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలో చదువుకొని ఇంకా ఏజీబీఎస్ నుంచి ఇంగ్లీష్ మీడియం కదా, దాన్ని ఎలా అధిగమించారు? అసలు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ యొక్క పాత్ర ఏమైనా ఉంటుందా? దాన్ని ఎలా చూడాలి? నా ఉద్దేశం అంటే మేము గ్రామాల్లో వచ్చాం కాబట్టి అక్కడ ఫస్ట్ నుండి కూడా తెలుగు మీడియము, దాదాపు 10th తాడికొండలో కూడా ఇంగ్లీష్ మీడియం లేదు, తెలుగు మీడియంలోనే ఉంది. ఇంటర్మీడియట్ నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజీ పొదిల్లో చేశాము, అక్కడ కూడా తెలుగు మీడియము. కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా దాదాపు ముందు నుండే ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ లాంగ్వేజీ మీద శ్రద్ధ పెట్టి ఇంగ్లీష్ గ్రామర్ అవన్నీ నేర్చుకొని, తర్వాత పాఠాలు కూడా తెలుగులో చెప్తున్నా కూడా మళ్ళీ కొన్ని గైడ్స్ అవన్నీ తీసుకొని ఇంగ్లీష్లో కూడా వాటిని రాసుకొని చేయడం జరిగింది. నా ఉద్దేశం ఏంటంటే అప్ టు ప్రాథమిక విద్య 7వ తరగతి కానీ 10వ తరగతి అనేది కంపల్సరీ అనేది తెలుగు మాధ్యమం మాతృభాషలో అనేది కంపల్సరీగా ఉండాలి. ఆ తర్వాత దాదాపు ఇంటర్మీడియట్ పై చదువులకు వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ అనేది కంపల్సరీ కాబట్టి మనకి, లేదంటే మనకి ఆ భాష మీద అనేది పట్టుబోతుంది. దాదాపు నేను 7వ తరగతి వరకు అయితే కంపల్సరీగా తెలుగు భాష మీద తెలుగు మీడియంలోనే ఉండాలనేదే, మాతృభాష ఉండాలనేది నా కోరిక. అంటే ఇంగ్లీష్ ఒక భాషగా చదువుకుంటాం కాబట్టి తర్వాత మనం ఇంగ్లీష్ మీడియంలోకి మారినా కానీ అది పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదని మీ ఎడ్యుకేషన్ ఒక ఎగ్జాంపుల్. సో మేము తెలుగులో చదివినప్పటికి కూడా అగ్రికల్చర్ బీఎస్సీ డైరెక్ట్గా దాదాపు 2-3 నెలలు మాకు కొంచెం ఇబ్బంది, ఎందుకంటే సడన్గా తెలుగు మీడియం నుండి ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళడం జరిగింది. కానీ మనకి ఇంగ్లీషు గ్రామరు అవన్నీ ముందు నేర్చుకున్నాం కాబట్టి దాదాపు 3 నెలల్లో బాపట్ల అగ్రికల్చర్ కాలేజీలో మరలా అది ఇంగ్లీష్ మీడియం అయినా అడ్జస్ట్ అయిపోయి ఆ విధంగా ఇంకా మరలా ఎటువంటి ఇబ్బంది, లాంగ్వేజ్ ప్రాబ్లం లేకుండా మాతృభాషలో చదివినప్పటికి కూడా ఇంగ్లీష్ మీద ఉండే కొంది పట్టు తీసుకొని ముందుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు చాలామంది ఎంతసేపటికి ఇంజనీరింగ్ చదువుతున్నారు, మంచిదే, సాఫ్ట్వేర్కి వెళ్ళిపోతున్నారు. అగ్రికల్చర్ సైన్స్ అలాగే హ్యుమానిటీస్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా చాలా, అటు వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది కదా, దాన్ని ఎలా చూడాలి? అలాగే అగ్రికల్చర్ రంగం మనకు భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి అగ్రికల్చర్ బీఎస్సీ, అగ్రికల్చర్ ఎంఎస్సీ, అగ్రికల్చర్ సైన్స్ యొక్క చదవడం యొక్క అవసరము, తర్వాత చదివిన తర్వాత వచ్చే సదుపాయాలు, ఉపాధి ఎలా ఉంటాయని మీరు భావిస్తున్నారు? యూత్కి మీరు ఇచ్చే మెసేజ్? యూత్కి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, చాలామంది ఏమంటారు, ఇప్పుడు ఎక్కువ తర్వాత బీటెక్ రంగము, తర్వాత మన మెడికల్ ఫీల్డ్ వైపు వెళ్ళాలని చెప్పేసి ఎక్కువ మన తెలుగు రాష్ట్రాల్లో వాటికి ఎక్కువ డిమాండ్ ఉంది. కానీ వ్యవసాయం అనేది మనం భారతదేశం అంతా మనం వ్యవసాయం మీద ఆధారపడే దేశము. తర్వాత ఇప్పటికి కూడా రైతులు ఎన్నో పథకాలు అమలు చేసినప్పటికీ కూడా రైతు సమస్యలు అలానే ఉంటున్నాయి. సో అగ్రికల్చరు ఇలాంటి వాటిలో చేసి అంటే మనకి రైతులకి సేవ చేయడానికి ఒక ఆస్కారం ఉంటుంది. దాంట్లో కూడా కొత్త అగ్రికల్చర్లో కూడా కొత్త స్టార్టప్స్ వచ్చాయి. తర్వాత జాబ్స్ పరంగా చూసుకున్నా మంచి అవకాశాలు ఉన్నాయి. వేరే చోట ఇంజనీరింగు తర్వాత ఇలాంటి ఐటీ కంపెనీల్లో కన్నా అగ్రికల్చర్ చదివి వాటికి సంబంధించిన ఉద్యోగాల్లో ఎక్కువ అంటే రకరకాల కంపెనీస్ ఉన్నాయి. అది మీ ఎరువుల కంపెనీస్ ఉన్నాయి, విత్తనాల కంపెనీస్ ఉన్నాయి. అంత తర్వాత కొత్తగా ఇప్పుడు స్టార్టప్స్ అనేవి వస్తున్నాయి. అగ్రికల్చర్ స్టార్టప్ అంటే అగ్రికల్చర్ చదివి వాళ్ళు సొంతగా ఓన్ స్టార్టప్స్ పెట్టుకోవచ్చు. అలానే బ్యాంకులు, ఒకవైపు బ్యాంక్ రంగం అంతా కూడా ఎందువల్లంటే ఈ డైరెక్ట్గా రూరల్ కనెక్ట్ ఉంది కాబట్టి బ్యాంకుల్లో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అలానే చాలామంది ఈ అగ్రికల్చర్ చదివి సివిల్ సర్వెంటు, తర్వాత ఐపీఎస్ ఇలాంటి పెద్ద ఆఫీసర్స్, ఎందువల్లంటే ఏదైనా డిగ్రీ కాబట్టి అగ్రికల్చర్తో ఎక్కువ అంటే సివిల్ సర్వీస్లో ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. తర్వాత వైడ్ అంటే అవగాహన అనేది అగ్రికల్చర్ చదివినప్పుడు వస్తుంది. అటు ప్రైవేట్ కంపెనీలు కానీ, బ్యాంకులు కానీ, గవర్నమెంట్ రంగంలో కూడా ఎప్పుడు అగ్రికల్చర్ చదివిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఏమాత్రము అంటే
నా ఉద్దేశంలో ఏంటంటే ఒకప్పుడు అగ్రికల్చర్ చదివి నేను ఈ స్థితికి వచ్చాను కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే అప్పుడుండే విద్యార్థులకి మీరు అగ్రికల్చరు చదివినా కూడా మంచి అవకాశాలు ఉంటాయి కాబట్టి అగ్రికల్చర్లో ఇప్పుడు కొత్తవి ఉన్నాయి, అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ అని, సో ఎంబీఏ చేయొచ్చు. సో వాటికి సొంతగా కూడా వ్యాపారాలు పెట్టుకోవటానికి అగ్రో ఎకనామిక్స్ కూడా అగ్రో ఎకనామిక్స్, అగ్రికల్చర్ ఎకనామిక్స్ ఉంది. సో వాళ్ళు సొంతగా వ్యాపారాలు అంటే ఇంతకుముందు విత్తన కంపెనీలు, తర్వాత బయో ఫెర్టిలైజర్స్ ఇలాంటివన్నీ వేరే వాళ్ళు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అగ్రికల్చర్ చదివి వాళ్ళకి ఒక గవర్నమెంట్ ఒక సపరేట్ స్కీమ్ ఒకటి ఉంది, అగ్రి క్లినిక్ అండ్ అగ్రి బిజినెస్ సెంటర్ అని. అది నాబార్డ్ ద్వారా అమలు చేస్తున్నారు. అదేంటంటే మెయిన్లీ వ్యవసాయ పట్టభద్రులు అంటే వెంటనే వేరే గవర్నమెంట్ జాబ్కి వెళ్లకుండా వాళ్ళే సొంతగా వ్యాపారం లాగా చేసుకోవటానికి, అంటే అగ్రి క్లినిక్లు, బిజినెస్ అంటే యూనిట్స్ పెట్టుకోవటానికి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీము అంటే మేనేజ్ అనే దాని ద్వారా భాగస్వామ్యం చేసుకొని నాబార్డు మేనేజ్ వచ్చేసేమో శిక్షణ ఇస్తుంది. అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి బ్యాంకులకు అనుసంధానం చేసుకొని బ్యాంకుల ద్వారా లోన్ తీసుకొని వాళ్ళు కొత్త యూనిట్స్ పెట్టుకోవటానికి, అది డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకోవచ్చు, బయో ఫెర్టిలైజర్ యూనిట్, సొంతగా ఒక సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ పెట్టుకొని వాళ్ళే అంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళు సొంతగా వ్యాపారం చేసుకోవటానికి కూడా అగ్రికల్చర్ అనేది మంచి అవకాశం. అంటే అగ్రికల్చర్ సైన్స్ చదువుకొని వ్యవసాయం కూడా చేయొచ్చు కదా. అగ్రికల్చర్ చదువుకొని ఇందాక అన్నట్టు స్టార్టప్ కంపెనీకి వెళ్ళొచ్చు. వాళ్ళు సొంతగా కూడా అంటే ఇప్పుడు మనం పొలం తీసుకొని హైటెక్ అగ్రికల్చర్, మనం ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్, చాలామంది ఐటీ జాబులు కూడా వదిలేసి అమెరికాలో ఇక్కడికి వచ్చి వాళ్ళు హైటెక్ అగ్రికల్చర్ చేసుకునేది, మష్రూమ్ కానీ, తర్వాత క్యాప్సికము, ఇలాంటి పాలీ హౌసెస్లో హైటెక్ అగ్రికల్చర్ ఉపయోగించి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ పెట్టుకొని వాళ్ళు ఎక్స్పోర్ట్ కూడా చేసుకుంటున్నారు. సో అది కూడా ఒక మంచి అవకాశం. ఓవరాల్గా మీ విజయ రహస్యాలు ఏంటి? తర్వాత మీ జీవిత పట్ల తృప్తిగా ఉన్నారా? నా విజయ రహస్యం అంటూ కష్టపడి చదువుకోవడము, మనం ఏ పని చేస్తామో ఇష్టపడి చదువుకోవడము, తర్వాత మనం ఏ రంగంలో పనిచేస్తున్నా దాని మీద మక్కువ పెంచుకొని ఆ మక్కువతో మనం సిన్సియర్గా కష్టపడి పనిచేస్తే మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేయకపోయినా కూడా మనకు ఆటోమేటికల్గా మనం ఎదగటానికి అనేది అవకాశం ఉందని భావిస్తున్నాను. ఈ కెరీర్ ఎంచుకునేందుకు తృప్తిగా ఉందా? ఏజీఎంఎస్సీ చదువుకున్నందుకు, నాబార్డులో వచ్చినందుకు? కంపల్సరీ. ఎందుకనంటే అగ్రికల్చర్ చదివింది తర్వాత ఆ చదువుని కరెక్ట్గా నాబార్డులోకి రావడం వల్ల నేను ఇక్కడ గ్రామీణాభివృద్ధికి ఎంతో కొంత పాత్ర పోషించాను అనుకుంటున్నాను. దాదాపు ఈ 32-33 సంవత్సరాల్లో ఎక్కువ గ్రామీణ ప్రాంతంలో కనెక్ట్ ఉండడం వల్ల, తర్వాత అంటే ఆ సాటిస్ఫాక్షను, అంటే మనం ఏదో కొంత చేయగలిగింది ఆ గ్రామీణాభివృద్ధికి, దేశాభివృద్ధికి మంద కూడా చిన్న పాత్ర ఉంది అని నేను భావిస్తున్నాను. ఆ దిశగా ముందుకెళ్ళటానికి కానీ, లేకపోతే ఈ నాబార్డ్ అనేది నిజంగా సపోర్ట్ చేసింది. రకరకాల ప్రాజెక్ట్స్, చదువు అటు దేశానికి ఉపయోగపడింది, వ్యక్తిగతంగా కూడా ఉపయోగపడింది. వ్యక్తిగతంగా కంపల్సరీగా నేను హైయెస్ట్ పొజిషన్కి నాబార్డ్లో సీజీఎంగా రావడం జరిగింది. అలానే అంటే ఎక్కడ కూడా అంటే సాటిస్ఫైడ్ లైఫ్, ఏదో అంటే మన రైతులకి ఏదో మనకు తగినంత గ్రామాల అభివృద్ధికి మన వంతు మనం కృషి చేసామనే తృప్తి అయితే మాత్రం ఉంది. ఇప్పుడు మన ఇద్దరం క్లాస్మేట్స్ అనే విషయం చాలామందికి తెలియదు, ఎవరికి తెలియదు. ఇద్దరు ఒక క్లాస్మేట్ని ఇంకొక క్లాస్మేట్ ఇంటర్వ్యూ చేసే పరిస్థితి వస్తుందనేది కళలో ఊహించలేదు కదా. అది అలా అది తలుచుకుంటే ఏమనిపిస్తుంది? దానికన్నా ముందు ఇంటర్మీడియట్లో మరి మీరు మన ఇద్దరం క్లాస్మేట్స్ అవ్వడము, అక్కడి నుండే పరిచయం ఉంది. ఆ తర్వాత అంటే ఆ ఇంటర్మీడియట్లోనే నీ యొక్క మెచ్యూరిటీ కానీ, తర్వాత అండర్స్టాండింగ్ సబ్జెక్ట్ మీద నీకు ఆ మెమొరీ పవరు, తర్వాత ఇంగ్లీషు డెవలప్ చేసుకోవడం, ఇవన్నీ కూడా నేను ఇంబైబ్ చేసుకోవటానికి అంటే కొంత నీతో పరిచయము, మన ఇద్దరం ఫ్రెండ్షిప్, మీరు మా ఇంటికి రావడం అయితే నేను మీ ఇంటికి వెళ్ళడం వల్ల, అలాంటి పేరెంట్స్ పరిచయం వల్ల కొంత మీ దగ్గర కూడా నేర్చుకున్నాము. సో దానివల్ల కూడా అలాంటి ఇన్స్పైర్ అయ్యి మనం కూడా ఎక్కువ కష్టపడి మనం అదేంటి గ్రామం నుండి వచ్చాము, వెనకబడిన ప్రాంతం నుండి వచ్చాము, కష్టపడాలి అని చెప్పేసి తీసుకోవడం. కానీ ఆ తర్వాత నేను అగ్రికల్చర్ కంప్లీట్గా ఇంటర్మీడియట్ అయ్యాక
నువ్వు కంప్లీట్ మీడియా రంగంలోకి వెళ్ళిపోవడం కానీ, నేనేమో ఈ తర్వాత చదువులు ఇటు అగ్రికల్చర్ వైపు వెళ్ళి చేయడం. అనుకోకుండా దాదాపు నేను మళ్ళా డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ మేనేజర్గా పనిచేస్తున్నప్పుడు వైజాగ్లో ఈ మీడియాలో ఉంటే హెచ్ఎం టీవీలో చేస్తున్నట్టు మొట్టమొదటిసారి దాదాపు ఒక 10-15 ఏళ్ళ తర్వాత తెలుసుకొని ఈ రంగంలో ముందుకు వెళ్తున్నట్టుగా తెలుసుకొని, తర్వాత దాదాపు ఇక్కడ CGM అయిపోయి ఇక్కడికి వచ్చినప్పుడు అప్పటికే రకరకాల మీడియాతో మీరు చేసే ఇంటర్వ్యూస్, అన్ని రకాల పర్సనాలిటీస్ని మీరు ఇంటర్వ్యూ చేయడం అనేది యాజ్ ఏ ఫ్రెండ్గా నాకే చాలా ఇదేంటి. నేను నిన్ను ఇంటర్వ్యూ చేస్తానండి, కానీ నువ్వు నాతో ఇంటర్వ్యూ చేయబడతావని ఎప్పుడూ అనుకోలేదు. నువ్వు ఆ రంగంలో ఉన్నావు కానీ మన ఇద్దరం మళ్ళా కలిసి మళ్ళా నేను ఒక తెలంగాణ చీఫ్గా ఉంటూ మళ్ళీ నువ్వు ఆ మీడియా రంగంలో ప్రముఖ పాత్ర పోషిస్తూ మళ్ళీ మన ఇద్దరం కలిసి ఒకళ్ళనొకళ్ళు ఫ్రెండ్స్ మళ్ళా ఇంటర్వ్యూ చేస్తావనేది అనుకోలేదు. సో ఈ అవకాశం మళ్ళా నీ ద్వారా తట్టు నా క్లాస్మేట్ ద్వారా తీరినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక ఆనందకరమైన ఒక థ్రిల్లింగ్ అంశం జీవితంలో. కంపల్సరీ నాకు అలాగే నాకంతే ఉంటుంది, నీకిద్దరికి. థ్యాంక్ యూ.